మియాపూర్లో మ్యాన్ హోల్లో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. మియాపూర్లోని వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గల్లంతైన బాలయ్యది హఫీజ్పేట్ ప్రేమ్ నగర్ గా గుర్తించారు. బాలయ్య కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. వైశాలినగర్ అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య నాలలో పడి గల్లంతయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేసేందుకు కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్ ను అధికారులు మూసివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా ఇక్కడే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే అబీస్పేట్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ అంటారు దీన్ని. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ నాలా ఏదైతే ఉందో ఇందులోనే బాలయ్య అనే వ్యక్తి గల్లంతు కావడం జరిగింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించడం లేదు. మొత్తం అధికారులంతా వచ్చి సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇటు డిఆర్ఎఫ్ కానీ అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. అయితే ఈ పక్కనే ఈ నివాసం ఉండేటువంటి ఈ బాలయ్య తన కూతురు దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఆ టైంలో వర్షం భారీగా రావడం అదేవిధంగా వరద అంతా కూడా ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. సార్, నిన్న ఏం జరిగింది? ఏ టైంకు ఈ ఘటన జరిగింది? రాత్రి 9:10 నుంచి 9:20 లోపు అతను మంజీరా పైప్ లైన్ నుంచి కూతురు దగ్గర నుంచి వచ్చి ఆఫీస్పేట తన ఇంటికి వెళ్తుండు. వాళ్ళ ఇల్లు నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి. అయితే ఆయన బాగా వర్షంలో తడిశాడు. కర్ర సపోర్ట్ ఉంది, బాగా వణుకుతున్నాడు. ఆయనతో పాటు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబును కూడా హెల్ప్ అడిగాడు. ఇద్దరం మేము ఆ పైప్ లైన్ దగ్గర ఉన్నాడు. మోరీ అది కెనాల్ అది మోరీ దగ్గర ఉన్నాడు. ఉండే దగ్గర మేము చేతులు పట్టుకున్నాము సపోర్ట్ చేయడానికి. అటు దిగమంటే దిగలేకపోయాడు. ఆయన ఏమో సడన్గా మా ఇద్దరి చేతులు వదిలేసిండు. ఆ బాబుది నాది వదిలేసి అట్టనే కింద దాంట్లో పడి గల్లెత్తయ్యాడు. అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ అది జరిగింది? ఎక్కడ జరిగింది? ఆ మ్యాన్ హాల్ ఇప్పుడు క్లోజ్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ మ్యాన్ హాల్ అక్కడ గోడకి ఆ మ్యాన్ హాల్కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉంది. మేము అతడు రైట్ సైడ్ దిగాల్సింది వాటర్ ఉందని చెప్పి, లోతులో ఉందని చెప్పి దిగలేక గోడకు సపోర్ట్ పో అని చెప్తే గోడకు సపోర్ట్ పోతుంటే మా ఇద్దరు చేతులు వదిలేసి కింద పడిపోయిండు. అంటే అతను మీరు ఎక్కడి నుంచి ఇటు వెళ్తున్నారు? ఆఫీస్పేట నుంచి నేను మంజీరా బయట మియాపూర్ వెళ్తున్నా. అంటే ఇది ఎన్ని రోజుల నుంచి పని జరుగుతుంది? మరి ఇక్కడ ఏమైనా జాగ్రత్తలు ఏం తీసుకోలేదా? పెద్ద ఆయన ఆ టైంలో వస్తున్నాడు, రాత్రి 9 గంటల టైంలో వస్తున్నటువంటి పెద్ద ఆయనను ఈ వర్షంలో ఇట్లా ఉంది మీరు రావద్దని ఎవరు చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? యాక్చువల్లీ డైలీ 2-4 మెంబర్స్ షిఫ్ట్ వైజ్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అటువైపు ఇద్దరు, ఇటువైపు ఇద్దరు. అన్ని సైడ్లు అందరికి అనౌన్స్మెంట్ చేసారు. బారికేట్లు పెట్టారు, పాంప్లే అన్ని ఫ్లెక్సీలు కట్టారు. అందరు యాక్చువల్లీ ఇది బై వాక్ అని అందరూ డిస్ట్రిబ్యూల్స్ షార్ట్ కట్ అని చెప్పి అందరూ ఇటే వాకబుల్ నడుచుకుంటూ పోయేటోళ్ళు, పని చేసేటోడు, కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే నిన్న వర్షం పడింది కాబట్టి నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు. అయితే ఏ విధంగా అంటే మీరు నిన్న వచ్చినప్పుడు ఆ టైంకు ఎంత వరద నీరు ఉంది ఇక్కడ? అట్లాంటి పరిస్థితుల్లో ఎంత వరద నీరు వచ్చి ఉండొచ్చు? మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు? మీరు కూడా ఇటు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి. మేము ఇబ్బంది పడ్డాం. ఈ మొత్తం నేను నిలబడి జాగిన మొత్తం వాటర్ ఉండే, అది బై ఫుట్ వాటర్ కాబట్టి చిన్నగా నడుచుకుంటూ పోదామని పెట్టినాం. తర్వాత ఇది దాటిన తర్వాత కూడా మోకాళ్ళ కాడికి కొంచెం కింద వాటర్, ఫుల్ వాటర్ ఉండే. ఆ రోడ్డు మీద కూడా అంతే ఉండే. మనం చూస్తున్నాం, ఇది చూస్తున్నటువంటి ఇదంతా కూడా గతంలో ఏర్పాటు చేసినటువంటి వర్షం నీటి కాలువ. ఇదంతా కూడా చాలా వేగంగా వరద నీరు వెళ్తుంది. అయితే ఇదంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం, ఈ మట్టి ఉండేటువంటి ధనుజయ్, ఈ మట్టి ఇది చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఈ మట్టి ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మొత్తం పైప్ లైన్, కొత్తగా ఒక పైప్ లైన్ వేశారు. చాలా ఎక్కువ వాటర్ ఇక్కడ నుంచి పైనుంచి వచ్చేటువంటి ఎక్కువ వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసి ఆ పైపులు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కనబడుతుంది మొత్తం ఎన్ని పైపులు వేశారో మనం చూస్తున్నాం. దాదాపు 4 పైపులు వేశారు. ఆ వరద నీరు అంతా కూడా వేగంగా వెళ్ళేటట్టు. కానీ ఈ పనులు కంప్లీట్ కాలేదు. ఈ పనులు కంప్లీట్ కాకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఈ పనులన్నీ కూడా వేసవి కాలంలో చేపట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇంకొకటి, అక్కడి వైపు నుంచి మనం చూస్తున్నాం ఆ మట్టి గడ్డ ఏదైతే ఉందో ఆ మట్టి గడ్డ వైపు మొత్తం కూడా ఈ వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఇట్లా వచ్చేసి ఆ రోడ్డు వెంబడి వెళ్ళిపోయింది. ఆ రోడ్డు పైన కూడా దాదాపు 1 అడుగు 2 అడుగుల మేర నీళ్లు వచ్చాయనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనం చూస్తే ఇక్కడ కూడా ఇదంతా చూస్తే దాదాపు మనం నిలబడ్డటువంటి ఈ ప్రాంతంలో ఇదంతా కూడా దాదాపు 1 అడుగు
కొద్దిగా 2 అడుగుల మేర నీళ్లు మొత్తం నిలిచిపోయాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఎక్కువ వరద వచ్చింది, పైనుంచి వచ్చినటువంటి వరద. దాంతో ఒక్కసారిగా అందులోకి పడిపోయినటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ నాలా చూడొచ్చు, చాలా పెద్ద నాలా, దాదాపు 1500 1400 డయా ఉండేటువంటి పైపు ఉంది. ఆ పైపులోంచి వెళ్తున్నటువంటి వరద నీరు చాలా వేగంగా వెళ్తుంది. ఇప్పటికీ కూడా దాదాపు 3-4 అడుగుల హైట్లో వరద నీరు చాలా స్పీడ్గా అందులోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇప్పటి వరకు మనం చూస్తే ఇక్కడి వరకు మొత్తం డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా కెమెరాలు తీసుకొచ్చారు. అందులోకి కెమెరాను పెట్టి ఆ తర్వాత వాళ్ళు చెక్ చేస్తున్నారు. మొత్తం కూడా వాటన్నింటిని పద్ధతిలో చెక్ చేశారు. అయినప్పటికీ దొరకలేదు. మనం చూస్తున్నాం వరద వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది. ఇదంతా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా కిందికి కూడా సెర్చ్ చేస్తున్నారు. దగ్గరలో చెరువు ఉంది, ఆ చెరువు సమీపం వరకు కూడా పూర్తిగా సెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఇది ఒక అధికారుల యొక్క నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. అధికారులు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వరదనీటి కాలువకు పని జరుగుతుంది, పైన వర్షం వచ్చింది, పైనుంచి వరద వస్తుంది. అట్లాంటి సందర్భంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే దీనికి ఎలాంటి మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయలేదు, అదేవిధంగా భద్రత లేదు. కాబట్టి అధికారులు కొంత జాగ్రత్త తీసుకొని ఉంటే నిన్న ఈ ప్రమాదం జరిగేటువంటి అవకాశం కాదు. అది కూడా కుటుంబ సభ్యులు కూడా దాదాపు 70 ఏళ్లకు పైబడ్డటువంటి వృద్ధుల్ని వర్షం వచ్చిన తర్వాత ఆ విధంగా ఒంటరిగా వదిలేయడం అనేది మాత్రం ఇటు కుటుంబ సభ్యుల వైపు నుంచి, మరొకటి అటు అధికారుల వైపు నుంచి, 2 వైపుల నుంచి కూడా కొంత నిర్లక్ష్యం అయితే కనబడిందని చెప్పొచ్చు. ఈ వరదల కారణంగా ప్రతిసారి హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చాయంటే చాలు ఎక్కడో ఒక దగ్గర ఈ మ్యాన్హోల్స్ పబ్లిక్ను మింగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉందో అదేవిధంగా సిటిజన్స్ యొక్క నిర్లక్ష్యం కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంటుంది. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అధికారులు కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ, హైదరాబాద్.